రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులు. ఆ రోజునే ఈ అంశాన్ని వెలుగులోకి తేవటం జరిగింది. ఒక్కసారి మీరు గనక గమనించినట్లయితే గడిచిన 6 నెలల్లో, ముఖ్యంగా ఎన్నికలకి 2 నెలలు 3 నెలలు ముందు నుంచే ఏదైతే మేము ఆరోపణ చేశామో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోల్కి సంబంధించి, పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి భూ సంతర్పణ ఏ విధంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది, అటవీ భూములు, రెవెన్యూ భూములు, అన్ని రకాల భూములు ఏ విధంగా దోచేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఏదైతే మేము ఆ రోజు జీవోలతో సహా ఎంఓయూలు, జీవోలు, మీరందరూ కూడా ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే ఒకసారి ఎంఓయూలు ఎంటర్ అవ్వడానికి ముందే జీవోలు ఇచ్చినటువంటి ఘనత, ల్యాండ్స్ ఏ విధంగా కట్టబెట్టాలి, భూములు ఏ విధంగా కట్టబెట్టాలని ఆ రోజు ఇదే విశాఖపట్నం సాక్షిగా మేము బహిర్గతపరచడం జరిగింది. ఇవాళ అదంతా అక్షర సత్యమై వాస్తవానికి ప్రతిరూపంగా ఇవాళ నిలబడుతుంది వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఒక్కసారి గమనించినట్లయితే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్ అస్మదీయుల భూదాహం, వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకి అవరోధంగా మారింది, ప్రజల జీవితాలకి శరాఘాతంగా మారింది. ఒకవైపు ప్రాజెక్టుల రూపాన ఇలా విద్యుత్ ప్రాజెక్టులని, రకరకాల పారిశ్రామిక వాడలని అస్మరణ జరుగుతూ ఉంది అనేటటువంటి దాన్ని ఆ రోజు వెలుగులోకి తేవడం జరిగింది. మిత్రులకి నమస్కారాలు. గత 5 సంవత్సరాలుగా అనేక సందర్భాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా భూముల చుట్టూతా జరుగుతున్నటువంటి అక్రమాల మీద పదే పదే మేము మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకి అనేక మందికి తెలుసు, 2023 మార్చి నెలలో 3-5 తారీఖుల మధ్య ఇదే వేదికగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టాం. దానికి ముందు కొన్ని రోజుల ముందు విశాఖ ఇండస్ట్రియల్ సమిట్ చేసి దానిలో ఎంఓయూలు కుదుర్చుకున్నాము, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అని పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో రెచ్చిపోయారండి ఒక రకంగా చెప్పాలంటే. సరే, విశాఖలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు వాటికి సంబంధించి రెండో పార్శ్వంలో నేను చెప్తాను. ఇప్పుడు చెప్పేటువంటి ఏ విధంగా పవర్ ప్రాజెక్టుల పేరిట, పారిశ్రామిక వాళ్ళ పేరిట భూముల దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో, ఎవరు అనేటటువంటి దాన్ని చూస్తే జగన్ అస్మదీయులతోటి కంపెనీలు ఏర్పాటు చేసి, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇండోసోల్ అనేటటువంటి కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్ 1 లక్ష రూపాయలు, ఆథరైజ్డ్ క్యాపిటల్ 10 లక్షల రూపాయలు. వాళ్ళు పెట్టుబడి మేము పెడతామనింది ఈ రాష్ట్రంలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు. సోలార్ ప్యానల్ యూనిట్ మేము ఇక్కడ పెడతాము, దానికి దాదాపు ఒక 2.5 లక్షల ఎకరాల దాకా భూమి కావాలని చెప్పి వారు చేసినటువంటి, ప్రభుత్వానికి చేసుకున్నటువంటి విన్నపాలు అన్నింటినీ కూడా మీకు పత్ర సహితంగానే ఆధారాలతో సహా ఏదైతే లాస్ట్ ఇయర్ మార్చి 2023 మార్చిలో ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఆ అంశాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ దాదాపు 4 లక్షల ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కేబుళ్ళు, ఎలక్ట్రానిక్ మీటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ మీటర్లు, ఇతర సామాగ్రి ఏదైతే ఉందో మొత్తం కూడా ఆ కంపెనీ నుంచే సప్లై రాష్ట్రం మొత్తానికి కూడా. ఎంత సప్లై చేశారంటే ఇప్పుడు అవసరాలు కాదు, రాబోయే 5 సంవత్సరాలకు కూడా ట్రాన్స్ఫార్మర్లు అతి ఎక్కువ ధరకి. అదేవిధంగా పవర్కి సంబంధించిన పోల్స్ ఇవాళ ప్రసార మాధ్యమాల్లో చూసాం, ఒక్కొక్క పోల్ సైజు, దానికి ఉండేటటువంటి విలువ ఎంత అనేది. అదే పోల్స్ని పక్క రాష్ట్రాలతో పోలిస్తే, మహారాష్ట్రతోటి, తెలంగాణతోటి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 2 నుంచి 3 రెట్లు అధిక ధరలో ఈ యొక్క సంస్థకి ఒకవైపు భూములతో చేయటం, మరొక వైపు ప్రాజెక్టు రూపాన సంతర్పణ చేయటం, మరొక వైపు వాటికి కావలసినటువంటి మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాల్లో ఏ విధంగా దోచుకునే విధంగా కట్టబట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూన్ 4 తర్వాత ఏర్పడేటటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మెగా ఇంజనీరింగ్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్, యాక్సెస్ ఎనర్జీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు చేసినటువంటి అక్రమాల మీద వెంటనే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏదైతే ముందు నేను చెప్పానో దాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించి అవినీతి అక్రమాల నిజాలను నిగ్గు తేల్చి
రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది అనేది తెలియజేస్తూ, ఇంకొక అంశం పవర్కి సంబంధించిందే. రివర్స్ టెండరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి 2019లోకి రాగానే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేస్తానన్నాడు. రద్దు చేస్తానన్నప్పుడు మీరు ఒక్కసారి కనుక గమనించినట్లయితే దాదాపు కోర్టు నుంచి 8,000 కోట్ల రూపాయలు ఆ సంస్థలకి చెల్లించాలి అని కోర్టు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరినీ చట్టరీత్యా విచారణ చేసి శిక్షార్హులైనటువంటి వారికి అందరికీ శిక్ష ఇచ్చి, ఎవరైతే ఆ భూములు కోల్పోయినటువంటి అభాగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి రాబోయే ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటి అంశాన్ని, దానికి భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యపక్షంగా ఉన్న క్రమంలో ఈ అంశాలన్నీ గతంలో మేము వెలుగెత్తినటువంటి అంశాలకు సంబంధించి మా యొక్క ప్రయత్నం కూడా రాబోయే ప్రభుత్వంలో చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యటువంటి సంస్థ, అలాగే ఇండో సోలార్ అనేటటువంటి సంస్థ, ఈ రెండు సంస్థలు కూడా రాష్ట్రంలో భూవనరులు అప్పనంగా అప్పగించేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పాలనలో అతి తీవ్ర ప్రయత్నం చేశారు. వారికి దోచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వేశ్వర రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే కిట్ప్రోకో నడిచింది వాళ్ళిద్దరి మధ్య. మీకు ప్రాజెక్టులు ఇస్తాం, భూములు ఇస్తాం, మీకు కావాల్సినటువంటి ఆదాయ వనరులు ఇస్తాం, మాకేంటి అనేటటువంటి విధంగా గడిచిన 5 సంవత్సరాలుగా పాలన జరిగింది. రాష్ట్రంలో జరిగిన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా వేలాది కోట్ల రూపాయలు వైకాపా అభ్యర్థులకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి అందాయి. ఎన్నికలకి 1-2 రోజుల ముందు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా ఆ సంస్థ మీద జరిగినటువంటి దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసెల్తో పాటు ఇంకొక కంపెనీ ఉందండి, యాక్సెస్ ఎనర్జీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ, రవికాంత్ రెడ్డి గారు అని చెప్పి. ఈ ఇండోసెల్ కంపెనీలో కూడా ఆయన కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. ఈ కంపెనీ ఆగడాలని ప్రశ్నించాం. ఏప్రిల్ 5, 2024 ఎన్నికల ముందు మేము ప్రశ్నించాం. అవకతవకలన్నింటినీ లేవనెత్తిన తర్వాత దాదాపు 794.90 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఆ కంపెనీది ఈఆర్సీ రద్దు చేసిందండి. విత్ ఇన్ 1 వీక్ లోపల రద్దు చేసిందండి. ఇది లేటెస్ట్గా ఎన్నికల సమయంలో జరిగింది కాబట్టి ఈ వార్త అంత వెలుగులోకి రానటువంటి పరిస్థితి. ఆ అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టాం. ఈ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి వచ్చినటువంటి అనుమతులు, లక్షలాది ఎకరాలు ఏ అయితే భూములు వీళ్ళ కన్యాక్రాంతం చేస్తున్నారో వీటన్నిటినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో అంతర్జాతీయ విపణిలో విదేశీ కంపెనీలకి వాటితోటి బేరం ఆడుకొని ఈ యొక్క కంపెనీ వాల్యుయేషన్స్ని చాలా ఎక్కువగా చూపించు. భూములు ఎప్పుడైతే మీరు ఒకసారి గమనించండి మిత్రులారా, భూములు ఎప్పుడైతే ఇంత లక్షల ఎకరాల్లో, వేల ఎకరాల్లో కట్టబెట్టడం జరిగిందో, తక్కువ రేటుకి, తక్కువ ధరకి ఆ భూముల్ని లాక్కొని ఇక్కడ ఆ విదేశీ కంపెనీలకి ఈ యొక్క ప్రాజెక్టులు వీళ్ళకి నడిపే సామర్థ్యం లేదు కాబట్టి అమ్మేటప్పుడు ఆ భూముల వాల్యూలు మూల్యాంకనంలో అత్యధికంగా చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ కంపెనీలని, ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు నమ్ముకొని డబ్బులు లాగేసుకొని అధికారికంగా లాగేసుకునేటటువంటి అతిపెద్ద అవినీతి కుట్ర ఈరోజు స్పష్టంగా ఉంది. కంపెనీ విలువను మూల్యాంకనకి సంబంధించి అతి ఎక్కువ ధరగా చౌకగాతో చేసినటువంటి ఈ లక్షల ఎకరాల భూములు ఏదైతే ఉందో అదే మూలం అవుతుందనేటటువంటి అంశాన్ని గుర్తులో పెట్టుకోవాలి. ఈ మొత్తం అధికారికంగా జే గ్యాంగ్ ఏదైతే ఉందో దోపిడీకి దారులు తెరుచుకునేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో. అలర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే అనేక మంది నిన్నటి నుంచి దాదాపు ఒక 10-15 మంది అభాగ్యులు, దౌర్భాగ్యులు, నిర్భాగ్యులు ఏ విధంగా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి భూములు కోల్పోయారో వారు వచ్చి వారి ఆవేదన చెప్పిన తర్వాత ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి చూస్తే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎంపీ కానీ, రాజ్యసభలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అట్లాగే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులతో కుమ్మక్కయ్యారు. గూండాలని పెట్టుకొని కబ్జాలకి నిలయంగా విశాఖపట్నం ప్రశాంతంగా ఉండే విశాఖపట్నాన్ని కబ్జాలకి సంబంధించి భూముల్ని అన్యాయంగా అక్రమంగా లాగేసుకునే దానికి జిల్లాల్లో కూడా దాదాపు మొత్తం ఒక 6,600 మెగావాట్లు హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉంటే ఈ ఉత్తరాంధ్రలో కూడా ఒక 3 ప్రాజెక్టులు వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నమాట మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలకి 1 సంవత్సరం ముందు నుండి ఈ ప్రాజెక్టుల పేరుతోటి
జగన్ ఆస్పత్రులకి చేసినటువంటి భూ సంతర్పణ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా, అలాగే ఈ సంవత్సరం ఏదైతే ఉందో దానికి ముందు ఈ ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏదైతే అకృత్యాలు ప్రభుత్వం చేసి వాళ్ళకి కట్టబెట్టిందో వీటన్నిటి నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి భూ వనరులను, అదేవిధంగా విద్యుత్తుకి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆ వనరులను కూడా రాష్ట్ర సంపద వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రభుత్వం మీద ఉంది. సహేతుకమైనటువంటి, న్యాయమైనటువంటి, ధర్మమైనటువంటి విధానాలతోటి రాబోయేటటువంటి కంపెనీలతో పారదర్శకంగా వీటిని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరికో కొంతమంది వ్యక్తులకు దోచిపెట్టేదానికి కాకుండా రాష్ట్ర ప్రజలకి దాని నుంచి మేలు రాష్ట్రానికి జరిగేటటువంటి విధంగా చూడాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉంది. దానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అయితే అంత ట్రాఫిక్ కడపకి విశాఖపట్నం మధ్య అంత ట్రాఫిక్ ఏంటి? మీరు భూమి కబ్జాలు చేయడానికి మీకు కావాల్సిన గ్యాంగులు అటు ఇటు ఉదయం సాయంత్రం తిరిగి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని బెదిరించి వెళ్ళటానికా? మినిమం ఎంత ట్రాఫిక్ అవసరం ఉంది కడపకి విశాఖపట్నానికి అనేటటువంటి మినిమం సెన్స్. ఇవాళ ఒక్కసారి మీరందరూ గమనించండి ప్రజలారా, అలాగే పాత్రికేయ మిత్రులారా. ఋషికొండని బోడిగుండు చేసిన ఉదంతం నుంచి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూములు, చాలా ఖరీదైనటువంటి వాణిజ్య భవనాలు, సముదాయాలు, వ్యాపార కట్టడాలని బెదిరించి చౌకగా వైకాపా నాయకులు కొట్టేశారనేటటువంటి ఆరోపణలు విశాఖ ప్రజల దగ్గర నుంచి ప్రతిరోజు వినపడతా ఉన్నాయి. విశాఖ చుట్టూ చిన్న మధ్య తరగతి కుటుంబాల భూములు కబ్జాలకు గురైపోయాయి. లేకపోతే నామమాత్రపు ధర చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఆ భూములు వైకాపా నాయకులు గుంజుకున్నారని స్థానిక ప్రజలు చెప్తానే ఉన్నారు. ముఖ్యంగా దస్పల్లా భూముల గురించి తెలుసుకున్నాను నేను. దస్పల్లా భూములు డెవలప్మెంట్ అగ్రిమెంట్, ఎక్కడైనా డెవలప్ కొన్ని అంశాలు వెలుగు. ఇప్పుడు కాకినాడలో వైకాపా అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తున్న చలమల చెట్టి సునీల్ గారికి కర్నూలు జిల్లాలో అక్రమంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు కేటాయించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థ అత్యంత విఫలమైనటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్. ఎందుకు విఫలమైన సంస్థ అంటే పోలవరం రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చి అప్పచెప్పారు. ఈరోజు పోలవరం ఒక అడుగు ముందుకెళ్ళలేదు. వెలుగొండ ప్రాజెక్టు తీసుకెళ్లి ఆయనకు అప్పచెప్పారు, ఒక్క ఇంచు కూడా ముందుకే జరగలేదు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ప్రాజెక్టులు అప్పచెప్పారు, ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ విధంగా రాష్ట్ర వనరులు దోచుకుంటూ విఫలమైనటువంటి సంస్థకి మళ్ళీ ఇంకొక పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ని సీలేరు, పోలవరం దగ్గర ఏదైతే కనెక్టెడ్ అయ్యేటటువంటి సీలేరు దగ్గర పంపుడు స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ని మెగా ఇంజనీరింగ్ సంస్థకు కట్టబెట్టారు. ఇవాళ ఒక్కసారి మీరు గమనించినట్లయితే మెగా ఇంజనీరింగ్ గానే 2 రోజుల క్రితం మనకు అందరికీ అర్థమయ్యే పరిస్థితి. అమరావతిలో సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో 2019 ముందు సిఆర్డీఏ అక్కడ అభివృద్ధి చేయడానికి ఆ కేబుల్స్ అక్కడ చేసేటటువంటి నిర్మాణానికి ఉపయోగించుకోవాలని తెచ్చినటువంటి దాన్ని అక్రమంగా సిఆర్డీఏ అనుమతులు లేకుండా విశాఖపట్నానికి తరలించారు అని చెప్పేటటువంటి వార్తలు చూసాం. మరి ఇక్కడ ఎక్కడ పెట్టారో, ఏ గోడంలో పెట్టారో, అవి అక్కడి నుంచి ఎక్కడికి అక్రమంగా తరలిపోయి ఆ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుంది అనేటటువంటి అంశం బయటికి రావాలి. ఇవాళ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే మధ్యలో కానీ, అలాగే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, స్పెషల్ సెక్రటరీస్ కానీ అందరూ కూడా బాధ్యులే దీనిలో. వీళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు, వాస్తవాలు, నిజాలు నీకు తెలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రకమైనటువంటి అవినీతి అక్రమాలు పవర్ ప్రాజెక్ట్స్ మాటన వీటి మాటన జరిగితే, ఇవాళ విశాఖపట్నం ఎక్కడైతే విశాఖపట్నంలో ఈ యొక్క ప్రెస్ మీట్ జరుగుతుందో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూ దోపిడీ, భూ కబ్జాలు, అరాచకాల మీద మాట్లాడకుండా ప్రెస్ మీట్ను పూర్తి చేయడం అంటే అది అసంపూర్తి ప్రెస్ మీట్ అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కార్యనిర్వాహక రాజధాని అని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి అఫిడవిట్లో వేస్తాడు, ఏ విధమైనటువంటి కార్యనిర్వాహక రాజధాని అటువంటిది ఏమీ లేదు, కొన్ని పరిపాలనకు అవసరమైనటువంటి మేము భవనాలు నిర్మిస్తున్నాము అని చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ఒకసారి చూస్తే ఋషికొండని బోడిగుండు చేసిన తర్వాత ఆ క్రమంలో ఆ తర్వాత జరిగినటువంటి ఒక ఉదంతాన్ని